అండి ఇలా కలిపేసుకొని ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఇది ఒక హాఫ్ అన్ అవర్ నానాలి ఫ్రెండ్స్. నాన్నాక మనం అప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇందాక మనము మైదా పిండి కలిపెట్టుకున్నాం కదండి మైసూర్ బోండాకి. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ బోండా ప్రిపరేషన్ కోసం. బాగా కలిసిపోయిందండి బోండా. ఇది ఇలా వస్తే చాలు ఫ్రెండ్స్. మేము మైదా దీంట్లో సోడా ఉప్పు అలాంటిది ఏమి వేయనండి. మనం ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకున్నాం ఒకసారి. ఆయిల్ ఇప్పుడే హీట్ అవుతుందండి. ఇలా తీసుకొని బాగా ఇలా 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 అంటే ఇలా పడాలి ఫ్రెండ్స్. ఇదిగోండి మైసూర్ బోండా. ఇలా పడుతుంది ఫ్రెండ్స్. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేసుకుంటారండి మైసూర్ బోండా. ఇది నా స్టైల్లో ఫ్రెండ్స్. మా పిల్లలు కొంచెం తక్కువ తింటారండి, అందుకని చెప్పి నేను కొంచెమే చేస్తున్నాను. దీంట్లో కొంచెం పల్లి చట్నీ వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరైతే మీ ఇంట్లో ఏమేమి చేసుకుంటారు? ఉదయాన్నే టిఫిన్. ఇది మేము వచ్చేసి ఈవినింగ్ అండి. ఈరోజు నాకు కొంచెం సెలవు దొరికింది. సెలవు వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి పిల్లలకి వండి పెడదామని అనిపిస్తూ ఉంటుంది నాకు. ఏదో ఒకటి చేసి పెడతా ఉంటానండి. ఇవో కుక్ అవుతా ఉన్నాయండి. హాయ్ అండి, ఈ మైసూర్ బోండా అయిపోయింది ఫ్రెండ్స్. చాలా తక్కువ క్వాంటిటీలో చేసాం. దీంట్లోకి పల్లి చట్నీ, వేరుశనగపప్పులు, 2 పచ్చిమిరపకాయలు, కొబ్బరి వేసేసి ఈ మైసూర్ బోండాలోకి ఈ చట్నీ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేయండి. వంట రానులు కూడా ఈజీగా చేసుకోవచ్చండి. మైసూర్ బోండా పల్లి చట్నీ. నేను దీంట్లో ఇంకొంచెం పుట్నా పప్పు వేసి నేను గ్రైండ్ చేసి నెక్స్ట్ చూపిస్తాను. బాయ్ బాయ్.